వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని అనుకుంటున్నానండి. బాగానే ఉంటారు. పొద్దున్నే లేచి పక్కలు తీసేస్తున్నామండి. ఎవరి పక్కల రాలేదు, మడతలేసేస్తున్నాం. మంచాలు తీసేసి చిమ్మేద్దామని పొద్దున్నే 5ంటికే మెలకు వచ్చిందండి. రోజు పడుకుందామన్నా కూడా ఇంకా పడుకోలేము. మెలకు వచ్చిన తర్వాత అస్సలు పడుకోబుద్ది కాదు. ఇక ఇంకా ఆయన కూడా లేచేసాడు, పక్కలు తీసేసాడు. కుర్చీలు సరిగా పెట్టేసి అడ్డం లేకుండా మంచాల మీద దుప్పట్లు కూడా తీసేసేయాలన్నమాట. రాత్రిపూట మంచినీళ్ళు చేసి ఆ మంచం పక్కనే పెట్టుకుంటాడు ఆయన. ఇంకా అవి తీసుకెళ్ళి ఇంట్లో పడేసి మంచాలు ఎత్తేస్తే కానీ చిమ్మటానికి కొలగదనమాట. ఇంకా ఆయన తీసుకున్నాడు, మధ్యలో దారిలో అడ్డం ఉంది. చలికాలం వచ్చేదాకా అక్కడే పడుకుంటా పంచలోనే, ఇబ్బంది లేకుండా. గాలి వస్తూ ఉంటుంది బాగా శుభ్రంగా. ఇంకా పంచంతా మొత్తం ఓడవటం మొదలు పెట్టాను అనమాట. ముందు పొద్దున్నే లేవగానే బయట ఊడ్చేసి చేస్తేనే శుభ్రంగా ఉంటుందండి. తర్వాత ఇంట్లో పని. ఆయన దొడ్లోకి వెళ్ళిపోయాడు. పట్టలన్నీ కుక్కలు వచ్చి తొక్కి తొక్కి పడేస్తాయండి. వాకిట్టేసిన పట్టలు కూడా మట్టి అంతా బోల్డ్ వస్తుంది దులిపితే. ఎంత శుభ్రం చేసినా కొంచెం దుమ్మిళ్ళు అండి, బజార్తలు ఇల్లు. అందువల్ల ఎంత శుభ్రం చేసినా దుమ్మే ఉంటాయి అన్నమాట. చేయకపోతే అసలు పనికిరాదు. మొత్తం దుమ్ము అక్కడ ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది కదండి, అదంతా కాళ్ళెమ్మట వచ్చేస్తూ ఉంటుంది. మొత్తం బండల గాలి కొట్టుకొస్తుంది అనమాట, చాలా పాచి దుమ్ము. ఆయన పొద్దున్నే నీళ్ళు తీసుకొచ్చి చెట్లకు పోస్తాడనమాట. చెట్లకు పోస్తాడు. కళ్ళాపికి కూడా కావాలని చెప్తే కాసిన తీసుకొచ్చాడు, పెడతాడు. దొడ్లో నీళ్ళు, ఉప్పు నీళ్ళు అండి. దొడ్లో కొంచెం కళ్ళాపికి, గొడ్డలు జాడించడానికి, అంట్లకి, లెట్రిన్కి అవి వాడతామండి. దొడ్లో ఉప్పు నీళ్ళు వాడతాం అన్నమాట. మంచినీళ్ళు ఇక్కడ బయట రమ్ముల్లో పోసుకున్నాయేమో బట్టలు నానబెట్టుకోవడానికి, స్నానాలకి అవి వాడతాం అన్నమాట. లేకపోతే చాలా నీళ్ళు పడతాయండి. కుండీల్లో మొక్కలన్నీ చచ్చిపోయినాయండి. మళ్ళీ అన్నీ మొదలు పెట్టుకోవటమే. చాలా చనిపోయినాయి మొక్కలు. ఇంకా ఓడటం అయిపోయిందండి బండ్ల మీద. పంచ బండ్లు అయిపోయినాయి. ఇక పొలాల చీపురుతో కింద నేల ఉడవాలన్నమాట. చీకటితో పొలం బాదామనేమోనండి, బండి అక్కడ బయట పెట్టేశాడు. ఊడ్చి కళ్ళాపి చల్దామని బయట నేల ఊడుస్తున్నాను అనమాట. బండ్లని కొంచెం చీపురుతో జిమ్మాను, పొలాల చీపురుతో నేల జిమ్ముతున్నా బయట. చేసిన రోజే శుభ్రంగా ఉంటుంది, చేయని రోజు మరీ దరిద్రంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి చేయనట్టు ఉంటుంది అనమాట, ఒక్కరోజు చేయకపోయినా. కుక్కలు పొర్లి పొర్లి, అటు పొర్లి, చిటు పొర్లి, కోళ్ళు వచ్చి చివ్వి అంతా దుమ్ము చేసిపోతున్నాయి ఎంత చేసినా. కోళ్ళు కుక్కలు ఎక్కడే ఉంటాయండి.
ఇక ఎక్కడికి పోవు, ఈ ప్లేస్లోనే తిరుగుతా, ఇదంతా తొక్కుతా మట్టి మట్టి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు చిమ్ముకోవాలి, లేకపోతే అసలు పనికిరాదు. కళ్ళాపికి చల్లేస్తున్నాను అనమాట. పొద్దున్నే పోయి అక్కడ తీసుకొచ్చానండి పేడ, మా పాలు పోసాము ఇంటికాడ. తెపాల తీసుకెళ్ళి తెపాల నిండా తెచ్చాను అనమాట. బాగా కలిపి పిసికి చల్లాలన్నమాట. కొద్దిగా తెల్లారుతూ ఉందండి. అంతకుముందు కొంచెం చీకటిగా ఉంది, కనపట్టలేదు. ఇప్పుడు కాస్త కనిపిస్తుంది అనమాట. ఇంక చల్లేస్తున్నా. చక్కగా కలిపి బాగా పచ్చటి పేడ తెచ్చి చల్లి ముగ్గేస్తే వాకిలి భలే కళగా ఉంటుందండి. శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కూడా బాగా శుభ్రం చేస్తేనేనండి, చేయకపోతే ఎందుకు పనికిరాదు. ఆ బండ్లన్నీ శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట. కల్లాపు జల్లు వచ్చి ఒక్కొక్క చినుకు పడి బండ్లన్నీ తడిసి ఉన్నాయి. తులసమ్మ కాడ కూడా శుభ్రంగా కడుగుతున్నాయి. సోమవారం శుక్రవారం తులసమ్మకు కూడా పూజ చేసుకుంటానండి నేను, పూలు పెట్టి. చేయకపోతే అసలు ఏందో ఉంటుంది పూజ చేయకపోతే. కాసిన పోసుకుంటా చిమ్ముకుంటున్నాను అనమాట. మొత్తం కడిగేసేసానండి. ఇక బయట అది కూడా ఆరిపోద్దని చీపుతో చిమ్మేస్తే కల్లాపిది కూడా శుభ్రంగా ఆరిపోద్ది అనమాట. కడిగేయటం అయిపోయింది. వారానికి ఒక రోజన్నా కడగకపోతే గబ్బేసిపోతాయండి బండలు. ఇంకా కడిగేసి చీపురాడు పడేసాను. ఇంకా అంట్లోకి ఆమె వచ్చింది, మాకు అంట్లు కడిగాము. ఎంగమ్మ కడుగుతుంది అనమాట అంట్లన్నీ. ఇంకా అన్నీ తీసి కొన్ని పట్టవన్నీ తీసి సర్దుతున్నాను అనమాట. గిన్నెలో అంట్లేసే గిన్నెలో ఒక్కోసారి మొత్తం పట్టవండి, అందుకని కొన్ని తీసి స్టాండ్లో సర్దితే ఇంక అప్పుడు వేసుకుంటాను అనమాట. తను అన్నం గిన్నె, రైస్ కుక్కర్ గిన్నె అలాంటివన్నీ తీసేస్తే కొన్ని మళ్ళీ పెట్టుకుంటుంది, లేకపోతే నిండా పైకల్లా వస్తాయి అన్నమాట. ఏదో ఒక గిన్నెకి సరిగా పోకపోతే అది ఇటీయమ్మని అడుగుతాను మళ్ళీ అంటున్నాను. ఇంకా తీయపోతే మళ్ళీ ఇంకా పడతాయిలే అంటే ఇంకా కొన్ని తీసి వచ్చేస్తాను అనమాట. ఇంకా ఆమె కడుక్కుంటుంది. ఇంకా డికాషన్ తీసి కాఫీ కలుపుదామని డికాషన్ తెస్తున్నాను అనమాట. బాగా మరిగి ఈ పొడేసి నీళ్ళు కాసి డికాషన్ తీస్తే అందులో పాలు వస్తే పాలు కాసి కాఫీ కలుపుదామని అనమాట. బాగా నీళ్ళలోనే పొడేసి మరగ్గాసి గుడ్డలో వడపోస్తానండి నేను. ఫిల్టర్ వేస్తే చాలా పొడి పట్టుద్దిలే అని ఎక్కువ ఫిల్టర్ వేయను, నేను అలాగే తీస్తాను అనమాట. వేడి నీళ్ళు కాసుకొని రోజు చెరో గ్లాస్ తాగుతామండి మేము. పొద్దున్నే తాగితే కొంచెం బాగుంటుంది అనమాట, హుషారుగా ఉంటుంది. ఆయన వచ్చి
పాలు వచ్చిన వల్ల పొయ్యి మీద పెడుతున్నాడు అనమాట. పొయ్యి మీద పెడుతున్నాడు. పాలు వచ్చేసినాయి. నేను డికాషన్ తీసాను. కొంచెం పాలు కాసి కలిపేరాదా అన్నాడు. అందుకని వేరే గిన్నెలో కొంచెం పోస్తున్నాను అనమాట. కొంచెం వేరే కాసి కలిపేద్దామని. చేలోకి పోవాలనేమోనండి, పొలము మనుషులు వస్తున్నారని, అందుకని కలిపేసాను అనమాట. గుడ్డ కూడా కొంచెం ముంచితే పాలల్లో అందులో ఉండ డికాషన్ కూడా దిగుద్ది అనమాట. గ్రీన్ లేబుల్ కాఫీ పొడి మొన్న గుంటూరు నుంచి వస్తా తెచ్చానండి, ఒక 1/4 కిలో. నేను బ్రూ పట్లాలు వాడుతుంటాను, మధ్య మధ్యలో ఇది కూడా వాడుతుంటాను అనమాట. కాఫీ దాకా వెళ్ళాలని ఆయన రెడీగా కూర్చొని ఉన్నాడు చేలోకి. పెద్ద ఆయనకి మాకు వెంగమ్మ తాగట్లేదండి, మానేసేసింది. ఆయన పెద్ద ఆయన బట్టలు ఉతుకుతాడు. ఆయనకి నాకు ఈయనకి ముగ్గురికి గెలుపుతాను అనమాట. పొద్దున్న అవి పడాలన్నమాట, మిషన్లో ఆయిల్ పడ్డట్టు. అవి పడకపోతే ఏందో వెళ్తాయి. ఇంకా ఆయన కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆయనకి ఇచ్చేసాను. కాఫీ అంటే ఆయనకు కూడా, పెద్ద ఆయనకు కూడా బాగా ఇష్టం అండి పాపం. అంత ఇష్టం అనమాట ఆయనకి. నా కాఫీ ఆడ పెట్టుకొని పెద్ద ఆయనకి పోస్తున్నాను అనమాట గ్లాసులో. రా పెద్ద ఆయన అంటే ఆయన కూడా వచ్చాడు. కాఫీ ఇచ్చాను ఆయనకు కూడా. ఇంకా నేను కూడా తాగుదామని పోసుకున్నాను అనమాట కప్పులో. నా కాఫీ కూడా తాగేస్తున్నాను నేను కూడా. ఆరిపోతాయని వాళ్ళిద్దరికి ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను అనమాట. మళ్ళీ ఆడ పెట్టి నా పని నేను చేసుకుంటే చల్లగా పోతాయండి, తాగుబుద్ధి కాదు. అందుకని అమ్మటే నేను కూడా తాగేస్తున్నాను అనమాట. ఎన్ని పనులుండే వాటికదే వీటికి ఇదే చేయాలన్నమాట. ఇంకా బట్టలు జాడించడానికి తీసుకొచ్చాడు యంగమ్మ దగ్గరికి. ఇద్దరు కలిసి బట్టలు జాడించుకుంటున్నారనమాట. రెండు మూడు బకెట్లు పోసుకొని వరుసన ఇంకొకసారి జాడించుకుంటారనమాట. బిందెల్లో రేత్రి పూటే పట్టి పెడతాం అన్నిటి నిండా నీళ్ళు. వాళ్ళు వస్తే అంట్లకి గుడ్లకి చాలవని మరన్ని పోసి జాడిస్తారనమాట. బాగా జాడిస్తేనే బాగుంటాయి అన్నమాట బట్టలు. కొద్ది కొద్దిగా పోసి జాడిస్తే బాగోవండి. బట్టలు జాడించడంలోనే బాగుంటాయి అంటండి, ఉతికేదానికన్నా కూడా. కడవల్లో కూడా తీసి ఎత్తి పోస్తున్నాడు అనమాట బకెట్లో. ఆమె వర్షం జాడిస్తుంది. ఆ అంట్లు కడిగేటప్పటికి ఆయన బట్టలు ఉతుక్కొచ్చాడనమాట. ఇద్దరు కలిసి జాడిచ్చేసి మళ్ళీ పక్కన ఆంటీ వాళ్ళకి చేయాలన్నమాట. ఇక్కడే 2 ఇళ్ళు వాళ్ళకి. ఇద్దరు కష్టపడతారండి, ఒక 10-12 ఇళ్ళు చేసుకుంటున్నారు. ఆమెకు బాగోదనమాట ఆరోగ్యం, అందుకని ఎండకు పోకుండా ఇళ్లల్లో చేసుకుంటుంది అనమాట. ఇంకా అయిపోయి ఆయన ఆరేస్తున్నాడు అక్కడ బట్టలు. ఒకటి తీసి ఆరేస్తున్నాడు అక్కడ. నేను కూడా
ముగ్గేయాలన్నమాట. వాకిట్లో ఆరిపోతుంది నేల. బాగా శుభ్రంగా ఆరిపోయింది అనమాట. ఎండ కూడా వచ్చేసింది. మెలికేస్తున్నాను అనమాట. ఎవరో మాట్లాడుతున్నారు అన్నమాట నాతో. ముగ్గేస్తానే మాట్లాడిస్తున్నాను. కర్ర ఏడు తిప్పితే అటు వస్తుందండి ముగ్గు. సూర్యుడు వచ్చేసాయండి. పొద్దున్నే కల్లాజల్లా కూడా నేను ముగ్గేసి చెడికి ఎండెక్కిపోయింది. వాళ్ళిద్దరూ వచ్చి చేసి అంట్లు గుడ్డలు చేసి వెళ్ళిపోయారు. పెద్ద ఆయన గుడ్లు ఆరేస్తున్నాళ్ళండి. ఆమెమో పక్కన ఇంట్లో చేస్తుంది ఎంగమ్మ. వాళ్ళ గుడ్లు ఉతుకుతుంది అనమాట పక్కన. చుక్కలు పెట్టాను అనమాట. వంకేసి చుక్కలు పెట్టాను ముగ్గుకి. అయిపోయిందండి, ముగ్గు వేయటం అయిపోయింది. ఇక కలర్లు వేయాలన్నమాట. ఇది 7 చుక్కలు 4 చుక్కలు వచ్చేదాకండి ముగ్గు. బాగుంటుందండి, సింపుల్గా చిన్న ముగ్గు. పింక్ కలరు పచ్చ అది వేసాను అనమాట. ఆకుపచ్చ, పింకు ఆకుపచ్చ బాగుంటుందండి కాంబినేషను ముగ్గుకి. చిన్న ముగ్గు అయినా చాలాసేపు పడుతుంది అనమాట కలర్ చేయాలంటే ముగ్గులేసి. అట్టాగే ఓపిక వేస్తూ ఉంటానండి. వేస్తేనే బాగుంటుంది కళగానని. చూడండి గ్రీన్ పడేటడికి ఎంత కలర్ వస్తుందో పింకుకి. రాణి కలర్ అనమాట అది, పింక్ కూడా కాదు, నిండు రాణి కలరు చిలక పచ్చ. చుట్టూ మెలికలు వేసి మధ్యలో 7 చుక్కలు ముగ్గేసాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. చిన్నదైన కలర్స్ వేసేటప్పటికి చాలా షో వచ్చింది అనమాట ముగ్గు. అదిగోనండి మొత్తం ముగ్గు. అది 7 చుక్కలను 4 చుక్కల ముగ్గు అనమాట. ఎంత కళగా ఉంది చూడండి. రాణి కలరు పచ్చ పడేటోడికి. ఆయన బాగా అక్కడ కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. మందార పూలు పోస్తున్నాడు మళ్ళీ ఇప్పుడే వర్షాలకి. ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. ఇంకా కందిపప్పు వేసి కూర వేద్దామని చెప్పి పప్పు వేస్తున్నాను అనమాట. స్నానం చేసి వచ్చాను అనమాట. స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకప్పుడు టమాటాలు అవి కోసేసి పప్పులో వేసేద్దాము, టమాటా పప్పు అని పొయ్యి మీద పెట్టాను అనమాట. నీళ్ళలో వేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కోసుకొని పప్పులో వేసేసి కుక్కర్ పెట్టేద్దామని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆయన చేలోకి వెళ్ళిపోయాడు. టిఫిన్ వేసుకున్నామని దెబ్బ రొట్టె వేసుకున్నామని పిండి గిన్నె కూడా బయట పెట్టాను అనమాట నేను. ఆ ఉల్లి పొట్లే రావట్లేదండి, చాలా టైం పడుతున్నాయి. మిగిలిన కూరగాయలే తొందరగా అవుతున్నాయి కానీ నీళ్ళలో వేసినా సరే ఉల్లిపాయలు పొట్టు రావట్లా సరిగా. కందిపప్పులో వేసేసి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. పసుపు వేసి కొంచెం కారం వేసి పెట్టేస్తున్నాను. టమాటా పప్పుకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసి పెట్టుకున్నాను అనమాట. దెబ్బ రొట్టె వేయటానికి పిండి ఉంటే నేను మొత్తం కలుపుకొని జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. రొట్టెకి జీలకర్ర వేస్తున్నాను కొంచెం.
ఉప్పు, కలిపి రొట్టెలు వేసుకుంటున్నాను అనమాట. ఆయన అక్కడ నేను ఇడ్లీ ఏడు కట్టించుకెళ్తానులే, నువ్వు వేసుకోమని చెప్పి దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న వేద్దాం రొట్టెలని. అవతల పొయ్యి మీదేమో టమాటా పప్పు పెట్టేస్తానండి, యువతల పొయ్యి మీద టిఫిన్ వేసుకున్నాను. 2 వేసుకుంటే ఎక్కువైపోతాయి నాకు. పప్పు ఇది కూడా వస్తుంది అనమాట. తెస్తున్నా. ఇంకా ఆయన చేలోకి పోయి వచ్చాడు అనుకుంటానండి. అదిగో టిఫిన్ వేసి ఆయనకు కూడా పోయి వచ్చేసాడు పొద్దున్నే. దెబ్బ రొట్టెలు వేసాను అనమాట. అల్లపు చట్నీ పెడుతున్నా. అల్లపు చట్నీ కొంచెం పంచదార వేసి కలుపుతాను అనమాట పలచగా. అట్ట వేసుకుంటే బాగానే ఉంటుందండి, తింటాడు ఆయన కూడా. ఎక్కువ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. ఒక్కటి చాలు అంటే చిన్న చిన్నవి 2 వేసాను అనుకుంటానండి ఆయనకి. మంచినీళ్ళు తీసుకొచ్చి నేను కూడా తెచ్చుకున్నాను అనమాట. అల్లపు చట్నీతో దెబ్బ రొట్టెలు వేసుకుని తింటున్నాం అనమాట. ఇక టిఫిన్ పని అయిపోవచ్చింది. కూర పెట్టాను పొయ్యి మీద. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పప్పు కూరకి తిరగమాత వేయాలన్నమాట. ఇక పప్పు విజిల్స్ వచ్చేస్తే కట్టేశాను. బాగా మెత్తగా ఉడికిద్దండి పప్పు, టమాటా పప్పు. ఇక ఎనిపేసేసి తిరగమాత వేసుకోవాలన్నమాట. మెత్తగా అయిపోయింది. ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఇక కరివేపాకు, కాలు నుంచి కొంచెం కరివేపాకు వేసి పప్పు కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. చాలా మెత్తగా ఉడికిందండి టమాటా పప్పు. ఎంతసేపు గాలి నిన్న తిరగమాట పోసేసాను అనమాట పప్పు కూరలో. గిన్నె పెట్టి నీళ్ళు పోసాను అనమాట. టమాటా పప్పులోకి మర్చిపోయి ఆ రోజు రాగి సంగటి చేయమన్నాడండి. టమాటా పప్పు అయిపోయింది, ఇంకా రాగి సంగటికి ఎసరు పెట్టాను అనమాట. టమాటా పప్పుతో తిందాము, రాగి సంగటి చేయమన్నాడు. అందుకని కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు పోసి పెట్టా. నీళ్ళు కాగితే కొంచెం రవ్వ వేసుకొని తర్వాత పిండి వేసి తిప్పుకుందామని. అది అయిపోయింది, టమాటా పప్పు రెడీ అయిపోయింది బాగా.
కొంచెం సాల్ట్ కూడా ఉడికితే ఉడకదని ముందే వేయం కదా, అందుకని తర్వాత వేసాను అనమాట కొంచెం సాల్ట్. బాగుందని తిన్నాడండి రోజు సంకటిను పప్పు కూర. రవ్వ పోసేసా, 1 కప్పు రవ్వ పోసేసానండి సంకటికని. ఇంకా అది ఉడికితే పిండి పోసి తిప్పుకోవడమేనమాట. కొంచెం బాగా ఉడకనిచ్చి రవ్వ మెత్తగా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట రవ్వ. బాగా మెత్తగా ఉడికింది రవ్వ. ఇంకా పిండి పోసి తిప్పుకోవాలన్నమాట సంకటికి. చిక్కబడుతుందండి రవ్వ. పిండి కూడా దాంతో కొలత పెట్టుకోవాలన్నమాట. రవ్వ దేంతో పోసామో దాంతో పిండి కూడా పోసుకుంటున్నాను అనమాట. ఉడికిందనమాట ఇక రవ్వ. అదిగోనండి కొలత కప్పు. ఆ కప్పుతో పిండి పోసేసి తిప్పుతున్నాను అనమాట సంకటికి. మూత పెట్టుకోవాలి ముందు ఒక 5 నిమిషాలు. పిండి పోసి కదిలించకుండా మూత పెట్టుకోవాలండి. అప్పుడు కొద్దిగా వేడికి మగ్గుద్ది అనమాట సన్న సెగన. ఇక ఇప్పుడు తిప్పేసుకోవాలన్నమాట. బాగా చక్కగా ఉడుకుతుందండి. రవ్వ పోసి కనుక పిండి పోసుకుంటే స్మూత్గా చాలా బాగుంటుంది సంకటి. ఈ మధ్య 4-3 సార్లు చేశానండి. బాగానే ఉందని తింటున్నాను రాగి సంకటి. టమాటా పప్పు కూరతో తిన్నామన్నమాట ఇక ఆ రోజు. ముద్దలు చేశాను అనమాట. ఇక ఆ వేడి మీదే ఒక్కొక్క ముద్ద చేస్తారండి. అట్లా చేసేసా రాగి సంకటి టమాటా పప్పు అనమాట. నేను ఒక ముద్ద పెట్టుకున్నాను. అదిగోనండి పళ్ళెంలో. ఆ రోజు రాగి సంగటి టమాటా పప్పు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.